బైబిల్లో చెప్పిన దేవుడు బైబిల్లో తప్ప ఇంకెక్కడ లేడని మోషే చెప్తున్నాడు. నిర్గమకాండం 15:11 నేను దాన్ని పూర్తిగా నమ్ముతున్నాను. మరి అలాంటప్పుడు దేవుడికి పక్షపాతం లేదంటే ఈయన ఊకొట్టడం ఆయన ఊకొట్టడం ఏ దేవుడికి పక్షపాతం లేదు? అది చెప్పాలి కదా, క్లారిటీ ఉండాలి కదా. మిమ్మల్ని నేను నరకంలో వేసేయను, మీకు ధర్మశాస్త్రం ఇప్పుడు వినలేదు కాబట్టి, ధర్మశాస్త్రం మీకు తెలియదు కాబట్టి మీ మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తున్నాడు అక్కడ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అంటే దీన్ని బట్టి నేను ధర్మశాస్త్రం ఇచ్చాను, ధర్మశాస్త్రాన్ని మీరు నమ్మలేదు కాబట్టి నేను నరకంలో వేయను, మీ మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాను అని కాదు. వీపీ అక్కడ ఉన్నది, వీపీ అక్కడ ఉన్నది మీ మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాను ధర్మశాస్త్రం లేకపోయినా అని కాదు ఉన్నది అక్కడ. మీ మనస్సాక్షి కూడా ఒక తలంపు మీద ఇంకొక తలంపు నేరారోపణ దోషారోపణ చేస్తుంది కాబట్టి, అంటే ఏ మానవుడు కూడా నేను నీతిమంతుని అనే దానికి వీలు లేదు. ఒకదాని మీద ఇంకొక తలంపు దోషారోపణ చేస్తూనే ఉంది. అంటే నీకు ధర్మశాస్త్రం తెలియకపోయినా నీ మనసాక్షిని మీద దోషారోపణ చేస్తూనే ఉంది కాబట్టి పాపివే, చస్తే నరకం పోతావు అని అర్థం. ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా నరకం అయితే పోతున్నావు. అదే నా ధర్మశాస్త్రం లేదు కదంటే ధర్మశాస్త్రం లేకపోయినా నీ అంతరంగం ఏం చెప్తుంది? ఒక ఆలోచన మీద ఇంకొక ఆలోచన నేరారోపణ చేస్తూ ఉంది కాబట్టి నువ్వు నరకానికి వెళ్తావు. యేసు దగ్గరకు వస్తే తప్ప నీకు రక్షణ లేదు అనే దానికి రాయబడింది. అది చూడండి 2:11 దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వాళ్ళందరూ ధర్మశాస్త్రం లేకయ్యా చేస్తారు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం ఉన్నా తీర్పే, ధర్మశాస్త్రం లేకపోయినా తీర్పే, ఇద్దరు నరకమే అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు అంటే నరకం. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా నరకం. అంటే ధర్మశాస్త్రం పాటించేవాడికి రక్షణ లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించనోడికి రక్షణ లేదు. ఎందుకంటే అందరం పాప స్వభావానికి లోనై ఉన్నామని చెప్పిన సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కోడి బుర్ర ఉపయోగించి ఇక్కడ ఏం చెప్తున్నావు? ధర్మశాస్త్రం లేని వాళ్ళకి మనసాక్షి బట్టి తీర్పు తీరుస్తా అంట. అలా లేదు బైబిల్లో చూడు ఒకసారి 13 ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దాన్ని అనుసరించడం మోషకు కూడా చేతగాలే. 14 ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రమునకు సంబంధమైన క్రియలు చేసిన ఎడ చేస్తారా? చేయరు, అది ఇంపాసిబుల్. చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అంటే మనసాక్షి విషయంలో ధర్మశాస్త్రం ఎలా తీర్పు తీరుస్తుందో అలా వాళ్ళు తీర్పు తీర్చుకుంటున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. దేనికి సాక్ష్యం ఇస్తుంది? వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు. ధర్మశాస్త్రం ఎలాగైతే ఇది తప్పు ఇది తప్పు అని చెప్తుందో అలా వారి మనసాక్షి కూడా నువ్వు చేస్తుంది తప్పు 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 అని చెప్తుంటే పాపం విషయంలో చెప్తున్నాడు తప్ప ధర్మశాస్త్రం లేకపోయినా సరే శబాష్ బలి చేసావు అని దేవుడు పరలోకం ఇస్తానుగా చెప్తున్నది. ఇక్కడ ధర్మశాస్త్రం ఉన్న పాపే, ధర్మశాస్త్రం లేకపోయినా పాపే. దానికి మనస్సాక్షి కారణం. ధర్మశాస్త్రం తీర్పు తీసినట్టుగా వారి మనసాక్షి వారికి తీర్పు తీరుస్తుందని చెప్తున్నటువంటి సందర్భం అదే. కోడి బుర్ర వేసుకొని ఆ వ్యక్తి చెప్పిన దానికి తందాన అనే దానికి దీన్ని ఉపయోగిస్తావా? చూడండి, అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను.